హాయ్ అండి, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంక ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నాను అనేటువంటిది అందరికి అర్థమై ఉంటుంది నాకు తెలిసి. సో ఎస్ అండి, యాక్చువల్లీ వీ హ్యాడ్ ఎ డిస్కషన్ అనమాట. సో అందుకనే నేను మీతో షేర్ చేయాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఫ్యామిలీలో నాకు పర్సనల్గా ఏదైనా డిసిషన్ తీసుకోవాలంటే నేను నా ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఎట్లయితే డిస్కస్ చేస్తానో, సో యూట్యూబ్లో ఏదైనా ఇనిషియేషన్ తీసుకురావాలి అని అన్నా ఖచ్చితంగా నేను మీతోనే కదా డిస్కస్ చేయాల్సింది ఏదైనా డిసిషన్ తీసుకోవాలి అనుకుంటే. సో అందుకనే నేను మీతో మాట్లాడుతున్నాను. యాక్చువల్లీ మొన్న ఫ్రైడే రోజు ఎప్పుడైతే నేను మీతోటి ఎట్లా చేయాలి ఏదైనా యాప్ అట్లా తీసుకురావాలని చెప్పేసి అనుకున్నాను. సో బెటర్ యాప్ తీసుకోవడమే బెటర్ ఏమో అని చెప్పేసి నాకు కూడా మళ్ళీ అనిపించింది. ఎందుకు ఇదంతా అంటే నార్మల్గా ఒక 1 వీక్ టైం అట్లా తీసుకొని, లేదంటే ఒక 1 వీక్ 2 వీక్స్ అట్లా టైం తీసుకొని మెల్లగా అన్నీ ఒక్కొక్కటి పెట్టేసి క్లియర్గా అప్పుడు మనము ఒకవేళ ఎవరికైనా చెప్పినా కూడా, ఇప్పుడు అంటే ఎవరికంటే ఏముంది, మీకే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ చెప్పినా కూడా పలానా ఇది మన యాప్, ఇందులోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే అందులోకి వెళ్ళి యాక్సెస్ చేయండి అని చెప్పేసి చెప్పొచ్చు కదా అని చెప్పేసి అనుకొని, తెలిసిన ఫ్రెండ్ అనమాట, తనకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. సో తనని అడిగాను, సిస్టర్ మీరు యాప్ ఉంది కదా అని చెప్పేసి అడుగుతాను. తను చెప్పారనమాట పలానా అని చెప్పేసి నెంబర్ ఇస్తాను. నేను కాల్ చేశాను ఎవరికి, క్లాస్ ప్లస్ వాళ్ళకి, అంటే మన తెలుగు స్టేట్స్లో ఒకళ్ళుండి చూసుకుంటారనమాట మేనేజర్ లాగా. సో వాళ్ళకి కాల్ చేసి కనుక్కున్నాను అసలు ఎట్లా అని చెప్పేసి. సో వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. యాక్చువల్లీ ప్రైస్ నేను తనతో ఎవరితో ఏదైనా ఫ్రెండ్తో డిస్కస్ చేశాను. సో తను చెప్పినప్పుడు ఓకే పర్లేదు పెట్టొచ్చులే అని చెప్పేసి అనిపించింది. కానీ ఇప్పుడు అంటే తను పెట్టింది 2 years బ్యాక్ అంట. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే చాలా ఎక్కువ కాస్ట్ అండి. అస్సలు నేను ఇమాజిన్ కూడా చేసుకోలేదన్నమాట. అంటే నేను అనుకున్నాను తీసుకొద్దాము ఎట్లనన్నా సరే అని చెప్పేసి అనుకున్నాను, కానీ అది మన బడ్జెట్లో అయితే లేదు. బయట అందరూ ప్రతి ఒక్కరికి ఒక యాప్ ఉంటుంది కదా అని చెప్పేసి అనుకున్నాను, కానీ అంటే నాకు కొంచెం ఎక్కువే అనిపించిందండి అది. అంటే ఏమో కొందరికి అట్లా అనిపిస్తుంది, కొందరికి అట్లా అనిపించదు. అంటే మన బడ్జెట్ని బట్టి చూసుకోవాలి కదా ఏదైనా. 13,000 15,000 అని చెప్పేసి అన్నారనమాట. ప్యాకేజెస్ ఉంటాయి 1 year కింద, 2 years కింద, 3 years కింద అని చెప్పేసి మొత్తం 13, 14, 15 ఇట్లా ఉన్నాయన్నమాట. అవి ఇప్పుడు తీసుకుంటే ఇది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ తీసుకున్నా, లేకపోతే 6 months తర్వాత తీసుకున్నా కూడా అవి కూడా ప్రైజెస్ హైక్ అవుతాయి. మీరు విన్నప్పటికీ ఇప్పటికే మస్తు చేంజ్ వచ్చింది కాస్ట్లో అని చెప్పేసి అన్నారనమాట. కానీ మనకు యూట్యూబ్ నుంచి అంత ఇన్కమ్ అయితే రాదు కదండి. 2 monthsకి ఒకసారి వస్తే 10,000 12,000 వస్తాయి. 3 monthsకి 4 months కంటే మీరు అర్థం చేసుకోండి, నెలకు 3-4,000 అంతకంటే ఎక్కువ రావు. సో ఇప్పుడు అట్లాంటిది నేను ఒకేసారి 13,000 అట్లా పెట్టాలి. సరే 2 yearsకి 15,000 అంటే సరే, 1 yearకి 13, 2 yearsకి 15 అంటే పర్లేదు బాగానే ఉంది. 15,000 అని అనుకుంటే 15,000 నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తే నాకు లాస్ వచ్చింది అనుకోండి, నేను అసలు ఇంకా మా హస్బెండ్ని అసలు ఫేస్ చేయలేను అనమాట. ఇప్పుడు ఇంత ఎక్కువ హెవీ బడ్జెట్, 1-2 వేలు అంటే మనం ఎట్లనో అట్లా మేనేజ్ చేస్తాం, కానీ సరే అట్లీస్ట్ ఒక 5,000 వరకైనా మనం మేనేజ్ చేయగలుగుతాం. కానీ మరి 15,000 అంటే ఇట్స్ టూ హెవీ అనిపించింది. అంటే నార్మల్గా తెలుసుకుంటే ఇప్పుడు మీకు తెలియదు కదండి, ఇప్పుడు యాప్ తీసుకోండి అని మీరు అంటున్నారు కదా. సో వెనకాల ఇది అనమాట జరిగింది. ఇన్ కేస్ నేను తప్పు అనుకుంటే మీరు కూడా మీకు తెలిసిన ఎవరైనా క్లాస్ ప్లస్ వాళ్ళు ఉంటే మీరు అడగచ్చు. నాకైతే చాలా ఎక్కువ అనిపించిందండి అది. సో అదే ఆలోచిస్తున్నాను తీసుకోవాలా అని చెప్పేసి అనుకుంటే, మా హస్బెండ్ ఏమో ఎందుకు నీకు తలనొప్పి అంతా, అసలు నిన్ను ఎవరు అడిగాడు నోట్స్లో, నువ్వేదో ఇస్తాను ఫ్రెండ్స్ సిస్టర్స్ బ్రదర్స్ అని అంటూ ఉంటావు, ఏదో యూట్యూబ్లో అట్లా అంటారు, ప్రతి ఒక్కరికి అట్లనే కామెంట్ పెడతారు వాళ్ళు అని ఇట్లా అన్నారు. లేదు మా వాళ్ళు అట్లా కాదు, మా వాళ్ళు డిఫరెంట్, అసలు ఒక నార్మల్గా ఒక ఛానల్కి ఇంత అనుబంధం అనేటువంటి నాకు తెలిసి ఎక్కడ నేను చూడలేదు. నాకు నా ఫ్రెండ్ అంటే నా సిస్టర్స్ అండ్ బ్రదర్స్, నా సబ్స్క్రైబర్స్, నేను ఎప్పుడు వాళ్ళని సబ్స్క్రైబర్స్ అని కూడా స్పెషల్గా అనను నేను. వాళ్ళు అంటే ఒక బాండ్ అనేటువంటిది క్రియేట్ అయిపోయింది వాళ్ళకి నాకు మధ్యలో. ప్రతిరోజు కనీసం రోజు కాకపోయినా వీక్లీ 1 or 2 అన్నా నేను సీరియస్ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను. దే ఆర్ అంటే అప్కమింగ్ టాపర్స్ అనమాట ఎగ్జామ్స్లో. సో వాళ్ళ జర్నీలో మన హెల్ప్ అనేటువంటిది, మన పాత్ర అనేటువంటిది ఉండడం బెటర్ కదా అని చెప్పేసి యాక్చువల్లీ సాటర్డేనే కాల్ మాట్లాడాను సార్ తోటి. తర్వాత అదే అనిపించిందండి, మరీ 15,000 అంటే ఇట్స్ టూ హై కదా. అండ్ దట్టు ఇప్పుడు ఏంటంటే జాబ్ రాలేదు. ఇప్పుడు ఎవరైనా తీసుకోవాలనుకున్నా కూడా సరే పర్టికులర్ నేను ఒక జాబ్ వచ్చింది, నాకు ఈ నోట్స్ యూజ్ అయింది అని చెప్పేసి అన్నా కూడా పీపుల్ విల్ కమ్ అండ్ బై. ఇప్పుడు నేను ఎంత 15,000 పెట్టినా కూడా ఎంత పెట్టగలని చెప్పండి, ఎంతమంది తీసుకుంటారు? నిజంగా నాకు లాభాల కంటే నష్టాలు ఎక్కువ వస్తాయి అనమాట. సో దీనివల్ల సో మా హస్బెండ్ అదే క్లియర్గా చెప్పారు, 15,000 అంటే అంత సింపుల్ కాదు, నువ్వేదో అనుకొని ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నావు, సరే ఒక 1 year తర్వాత నువ్వు మళ్ళీ దాన్ని స్టార్ట్ చేయలేదు, ఏదో 1 yearలో నువ్వేదో కొన్ని నోట్స్లో ఏదో పెట్టేసినావు అంటే నేను కనుక్కున్నానండి. అది డౌన్లోడ్ ఫార్మేట్లో లేకుండా జస్ట్ మనకు చాలా వరకు ఎట్లా ఉంటాయంటే అంటే యాప్స్లో వ్యూ ఓన్లీ ఉంటుంది అనమాట. డౌన్లోడ్ కూడా ఆప్షన్ లేకుండా మన పీడిఎఫ్స్కి వాటర్ మార్క్ ఇచ్చేసేలాగా ఉంటాయి. అంటే నేను అదే కనుక్కున్నాను, నాకు ఇట్లా ఉండాలి, నోట్స్ని మాత్రమే ప్రజెంట్ పీడిఎఫ్ లాగా పెట్టేసి అనుకుంటున్నాను, కాకపోతే దాని మీద మనకు వాటర్ మార్క్ ఉండాలి అని చెప్పేసి అన్నాను, డౌన్లోడ్ అవ్వకూడదు అని చెప్పేసి. అంటే ఇవన్నీ మీరు అన్ని ఫీచర్స్ ఉంటాయి. యాక్చువల్లీ ఈరోజు గూగుల్ మీట్ ఉంది, ఆ టీం వాళ్ళతోటే మీకు అన్నీ క్లియర్గా చెప్తాము అని చెప్పేసి అన్నారు. కానీ నాకేంటంటే అష్యూరెన్స్ అనేటువంటిది ఇప్పుడు మీరే కదా అష్యూరెన్స్ ఇచ్చేది. 15,000 అంటే తక్కువ అమౌంట్ కాదు. నేను ఒక 7-6 నెలలు కష్టపడితే వచ్చే డబ్బు నాకు 15,000 అంటే
అట్లాంటిది ఇప్పుడు ఏ నమ్మకంతో నేను 15,000 పెట్టాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నాను. నాకు తెలుసండి మీరు చాలామంది ఉంటారు, కానీ ఇంత హై అమౌంట్ బడ్జెట్ కదా ఇది, అదే ఆలోచిస్తున్నాను అనమాట. లేదు ఇవన్నీ యాప్ అనేటువంటిది ఏంటిదంటే ఇంకా వీడియోస్ ఇవన్నీ మీరు పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అది కనుక వచ్చింది అనుకోండి, అంటే ఇప్పుడు నా దగ్గర ప్రిలిమ్స్కి సపరేట్ నోట్స్ ఉంది కదా, ఫస్ట్ ఆ ప్రిలిమ్స్ నోట్స్ అనేటువంటిది మొత్తం నేను మీకు అంటే నా దగ్గర ఉన్నది రీజనబుల్ కాస్ట్ అండి. ఎంత అంటే ఇంకా మీ అందరికీ తెలుసు, నేను అసలు ఇంకా పెద్ద పెద్ద ఛానల్స్లో నార్మల్గా అట్లా పెడతా ఉంటారు, కొంచెం ఎక్కువ పెడతా ఉంటారు, కానీ నేను ఎప్పుడు అంత ఎక్కువ ఆశించలేదు. అండ్ మీ నుంచి నేను తీసుకున్న అమౌంట్కి నేను న్యాయం చేశానా లేదా, మీరు అంటే యూట్యూబ్లో పే చేశారు మీరు జాయిన్ బటన్ ద్వారా, అది యూట్యూబ్ కొంత తీసుకుంటుంది, అదేం నాకు డైరెక్ట్గా అంత రాదు. మీరు పే చేసే దాంట్లో యూట్యూబ్ ఎంత తీసుకుంటుంది నాకెంత ఇస్తుంది, ఇక మీరే అర్థం చేసుకోండి. సో మీరు పెట్టిన అమౌంట్కి 29 రూపాయలు పెట్టిండ్రు, సరే 29 వేసుకోండి, 30 వేసుకోండి. ఆ 30 రూపాయలకి నేను ఇచ్చిన కంటెంట్ అనేటువంటిది అసలు చాలా ఎక్కువ వర్త్, అది మీకు కూడా తెలుసు. సో అంతకంటే ఒక 50కో 100కో అట్లా మొత్తం నోట్స్ అంతా అట్లా ఇచ్చామనుకోండి, మీరు నోట్స్ అనేటువంటిది నేను ఎందుకు రాసుకోండి అని అంటున్నాను. కొంతమంది వేస్ట్ ఆఫ్ టైం అని చెప్పేసి అనుకోవచ్చు, కానీ యూపీఎస్సీకి అండ్ గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మాత్రం రైటింగ్ ఇంప్రూవ్ అవ్వడానికి నేను రాస్తానండి. ఇప్పుడు నేనున్నాను యాజ్ ఏ బిజీ హౌస్ వైఫ్గా, మదర్గా, ఐ హ్యావ్ లాట్ ఆఫ్, మీకు కూడా తెలుసు ఎన్ని వర్క్స్ ఉంటాయి ఒక హౌస్ వైఫ్కి పిల్లలతో ఉన్నప్పుడు. అండ్ పిల్లల టైమింగ్స్ వేరు, 2ంటికి వెళ్ళాలి, 3ంటికి వెళ్ళాలి, వాళ్ళకు హోంవర్క్ చేయించాలి, ఇంటికి వెళ్ళాలి, చాకిరీ చేసుకోవాలి, చదువుకోవాలి, నేను చదువుకోవాలి, వాళ్ళని చదివించాలి, ఇంకా యూట్యూబ్ నడుపుతున్నాను. సో ఇంత హెక్టిక్లో నేను పేజీలు రాసిన నోట్స్ను. సో అర్థం చేసుకోండి రైటింగ్ యొక్క ఇంపార్టెన్స్ అనేటువంటిది. మళ్ళీ ఇంకొకటి, ఇప్పుడు నేను పర్టికులర్గా ఇప్పుడు నేను సరే ఏదో కిందికో మీదికో పడి నేను ఒకవేళ యాపే తీసుకున్నాను అనుకోండి, తీసుకున్న తర్వాత అసలు ఈమె ఏం జాబ్ చేయలేదు, ఏం జాబ్ రాలేదు, పుసుక్కున ఒకవేళ నేను గ్రూప్ 1 రిజల్ట్స్లో ఒకవేళ నాకు రాలేదనుకోండి, సో కంప్లీట్గా మీకు నా మీద ఉన్నటువంటి ఆ ట్రస్ట్ అంతా పోతుందేమో. అంటే తీసుకోవాలి అని అనుకునే వాళ్ళు కూడా ఇంకా వాళ్ళకు ఈ అక్క నోట్స్ తీసుకుంటే మనం పాస్ అవుతామా లేదా అని చెప్పేసి వాళ్ళకు కూడా ఒక డౌట్ వస్తుంది కదా, అంటే వాళ్ళకు కూడా ఒక డౌట్ అనేటువంటి జనరేట్ అవుతుంది. ఈమె నోట్స్లు ఈమెకే సక్సెస్ కాలేదు, ఈమెకే సక్సెస్ని ఇవ్వలేదు, మనకెట్లా సక్సెస్ని ఇస్తాయి అని చెప్పేసి అనుకునే వాళ్ళు ఉంటారు. సో నేను ఇదే ఆలోచిస్తున్నాను అనమాట. సరే డబ్బులు ఎట్లనో అట్లా మేనేజ్ చేసి పెడదాము, మా హస్బెండ్ని అడుగుదాము, ఆయన తిడతారులే, కానీ ఎక్కువ అమ్మో అసలు చాలా హెక్టిక్ అవుతుంది. ఇంకా అప్పుడు యాప్ తీసుకున్నానంటే పిచ్చిగా స్ట్రగుల్ అవుతుంది. ఇప్పటికే నాకు ఈ మైగ్రేన్ పెయిన్ అసలు తగ్గట్లేదు, తలనొప్పి, అది తీసుకుంటే ఇంకెక్కువ షెడ్యూల్ అవుతుంది, హెక్టిక్ అవుతుంది అనమాట నాకు షెడ్యూల్ అంతా. కానీ ఇది ఒక్కటే మెయిన్ ప్రాబ్లం వచ్చేసి డబ్బులు కూడా కాదు. ఒకవేళ ర్యాంక్ రాలేదు అని అంటే ఇప్పటి వరకు మీకు నా మీద ఉన్నటువంటి ట్రస్ట్ అనేటువంటిది పోద్దేమో అని చెప్పేసి అదే అనిపిస్తుంది. మళ్ళీ తర్వాత ఏమనుకుంటున్నానంటే ఇదంతా కాదు, ఎక్కువ డబ్బులు పెట్టేసి మళ్ళీ అదే వర్కౌట్ అవుతుందో కాదో తెలియదు, ఫస్ట్ అసలు యూట్యూబ్లో ఇట్లాంటి ఫస్ట్ టైం పెట్టడము, ఇంత హెవీ పెట్టడం ఎందుకు అని చెప్పేసి నేనేమనుకున్నా కదంటే తెలంగాణ హిస్టరీ అట్లా స్టార్ట్ చేద్దామా అని చెప్పేసి అనుకున్నాను. ఇవన్నీ ఎప్పుడు ఇట్లనే డిస్కషన్స్ అండి. నాకేంటంటే నా ఛానల్లో నా కమ్యూనిటీ మెంబర్స్ కంటే మీరే ఖచ్చితంగా మీకు ఏదో ఒక హెల్ప్ చేయాలి అని చెప్పేసి, ఎందుకంటే మీరు నా వీడియోస్ చూస్తున్నారు, నా క్లాసెస్ వింటారు, మీకు నా మీద అంత ట్రస్ట్ ఉన్నప్పుడు నేను మీకు ఎట్లా సహాయపడాలి అని చెప్పేసి ఇది ఒక్కటే ఆలోచిస్తూ ఉంటాను అనమాట. చాలామంది హౌస్ వైఫ్స్ నాతో కనెక్ట్ అయి ఉంటారనమాట, నా వీడియోస్కి నాకు కనెక్ట్ అయి ఉంటారు. సో వాళ్ళ కోసమే అనమాట, అండ్ మీ అందరి కోసం కూడా, అంటే అందరికీ హౌస్ వైఫ్స్ పర్టికులర్లీ వీళ్ళనే కాదు మీ అందరికీ. సో మీరు చెప్పండి, నేను ఏమనుకున్నానంటే ఇండియన్ హిస్టరీ స్టార్ట్ చేస్తే టైం పడుతుంది, ఇంకా నేను క్లాసెస్ అయితే చెప్పను, ఇంకా వామ్మో ఇంకా 20 పేజీలు ఉన్న దాన్ని చెప్పడానికే నాకు 2 వీక్స్ నుంచి అసలు ఎట్లా అంటే ఒక రోజులో ఒక ఉన్న 3 గంటల టైంలో వీడియో తీయడం పెట్టడం, దానివల్ల నీకు ఈ హెల్త్ ఇష్యూస్ అన్నీ. సో ఇప్పుడు ఇండియన్ హిస్టరీ పట్టుకోవడమో తెలంగాణ హిస్టరీ పట్టుకోవడమో చేస్తే నాకు హెక్టిక్ అయిపోతుందేమో, ఇంకా బాగా హెడేక్ వస్తుందేమో అని చెప్పేసి ఆలోచించి నేనేం నిర్ణయం తీసుకుంటున్నానంటే, అది కూడా నేను కంప్లీట్గా నిర్ణయం తీసుకోవాలంటే అది మీ డిసిషన్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు పర్టికులర్ వీడియోలోనే పేజెస్ని చూపిస్తా, పాయింట్ చేసుకుంటా, పెన్ పాయింట్ చేసుకుంటా, ఈ తెలంగాణ హిస్టరీ ఒక 4 పేజెస్ 5 పేజెస్ లేదంటే డైలీ ఒక 10 పేజెస్. సో దానివల్ల ఏమవుతుందంటే వీడియో లెంత్ తక్కువ అవుతుంది, మీరు పాస్ చేసుకొని ఒక్కొక్క పేజ్ని క్లీన్గా రాసుకోవచ్చు. చాలామంది అక్క మాకు డేటా అయిపోతుంది, అందరికీ వైఫై ఉండదు కదా, సో అట్లా చేయొచ్చు. ఫస్ట్ తెలంగాణ హిస్టరీ ప్లస్ జాగ్రఫీ 2 కంప్లీట్ అయిపోతాయి. అంటే నేను ఇండియన్ జాగ్రఫీ మాత్రమే తీసుకున్నానండి, అంటే పర్టికులర్గా నేను తెలంగాణ జాగ్రఫీకి ఏమీ చదవలేదు ప్రిలిమ్స్కి, టు బీ ఫ్రాంక్ కరెంట్ అఫైర్స్ మీదనే డిపెండ్ అయి ఉన్నా, కానీ పర్టికులర్ తెలంగాణ జాగ్రఫీ అనేటువంటిది మాత్రం నేను సపరేట్గా ఏమీ చదవలేదు. కాకపోతే ఇదేంటిది మన మెయిన్స్ ప్రిపరేషన్ అప్పుడు దానికి సంబంధించి చదివిన అంతే, ఆ కంటెంట్ చదివినా, కానీ ప్రిలిమ్స్కి దీన్ని అంటూ ఏం చదవలేదు. సో అందుకే చెప్పాను కదా, ప్రిలిమ్స్లో కొన్ని సబ్జెక్ట్స్ మాత్రం తీసుకొని చదివితే మనం ప్రిలిమ్స్ క్లియర్ చేయొచ్చు. సో అంటే అందరికీ అది వర్కౌట్ అవ్వాలని లేదు, కొంతమందికి వర్కౌట్ అయితే కొంతమందికి వర్కౌట్ కాదు. తీసుకుంటే ఇండియన్ హిస్టరీ ఫుల్ ఫ్లెడ్జ్గా కంప్లీట్ చేయాలి, లేదు అంటే తెలంగాణ హిస్టరీ ప్లస్ జాగ్రఫీ నేను రాసుకున్న షార్ట్ నోట్స్ అంతే.
సో అది అనుకుంటున్నాను. సో మీరు చెప్పండి. అంటే చాలామంది ఏమంటున్నారంటే అక్క రెండింటికి ఏపీపీఎస్సీ వాళ్ళకి టీజీపీఎస్సీ వాళ్ళకి రెండింటికి కామన్గా ఉన్న సిలబస్ అంటే ఇండియన్ హిస్టరీ కదా, ఇండియన్ హిస్టరీ ఫస్ట్ స్టార్ట్ చేయండి, దాని తర్వాత తెలంగాణ హిస్టరీ స్టార్ట్ చేయండి అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు మనం ఈ టైంలో ఈ రకంగా మనము డిస్కషన్స్ పెడితే మనం ఎప్పుడు కంప్లీట్ చేయాలి? సరే గ్రూప్ 1 నోటిఫికేషన్ ఎప్పుడైనా రానియండి, కానీ మనమైతే చదవడం స్టార్ట్ చేయాలి కదా. ఇప్పుడు మనం నోట్స్ అనేటువంటిది ఫస్ట్ మనం ప్రిపేర్ చేస్తే ఫస్ట్ ప్రిలిమ్స్ నోట్స్ అయిపోతే తర్వాత మెయిన్స్ మీద పడవచ్చు. ఒక 2 నెలలు ఇప్పుడు ఫిబ్రవరిలో ఉన్నాం, ఫిబ్రవరి స్టార్టింగ్లోనే ఉన్నాం. ఆ దేవుని దయ వల్ల మన ఛానల్ ఇంకా కొంచెం గ్రోత్ అయ్యి ఫిబ్రవరిలోనే మనము హిస్టరీ కంప్లీట్ చేసుకుంటే, జాగ్రఫీ కంప్లీట్ చేసుకుంటే ఇంకా మిగతాది ఏముంటుంది, ఎకానమీ ఉంటుంది. ఎట్లా మన కరెంట్ అఫైర్స్ డైలీ చూస్తాము. ఇంకా నా యొక్క షార్ట్ నోట్స్ కొంచెం ఉన్న షార్ట్ నోట్స్ అన్ని నేను మీకు ఇచ్చాను అనుకోండి, మీరు ఏంటిదంటే మీరు కూడా ఒక ఫోల్డర్స్ తీసుకోండి. దిస్ ఈజ్ పాలిటీ షార్ట్ నోట్స్, ఇంక ఇది కరెంట్ అఫైర్స్ షార్ట్ నోట్స్, ఇది ఎకానమీ షార్ట్ నోట్స్, ఇది దీనికి అంటే ఇది హిస్టరీకి, ఇది జాగ్రఫీకి, ఇట్లా ఒక్కొక్కటి మీరు ఫోల్డర్స్ పెట్టుకున్నారనుకోండి. సో మీరు కూడా నాలాగే ప్రిలిమ్స్కి ఒక నోట్స్ అనేటువంటిది మెయింటైన్ చేసిన వాళ్ళు అవుతారు. ప్రిలిమ్స్కి సపరేట్గా, మెయిన్స్కి సపరేట్గా అనేటువంటిది ఇట్లా నోట్స్ అనేటువంటిది చేసుకున్నారనుకోండి. సో ఇంకా ఏ ఎగ్జామ్స్ అయినా రాని, అంటే గ్రూప్ 2కి మాత్రం స్పెషల్గా నువ్వు ఎంత చదివినా టెస్ట్ సిరీస్లు చేయకపోతే వేస్ట్. నా యొక్క మెయిన్ ఉద్దేశం ఓన్లీ గ్రూప్ 1 వాళ్ళకే. అట్లాంటి అంటే గ్రూప్ 1 వాళ్ళది గ్రూప్ 2 వాళ్ళకి యూజ్ అవుతుందా అంటే గ్రూప్ 2 అనేటువంటిది ఏంటిదంటే మనకు అక్కడ అన్ని ఆన్సర్స్కి ఆబ్వియస్లీ మనం కరెక్ట్ ఆన్సర్స్ చేయాలి. ఎట్లా అంటే ఇప్పుడు 150 క్వశ్చన్స్ ఉంటే ఒక 70-80 మార్కులు వస్తే ప్రిలిమ్స్ పాస్ అవుతాం గ్రూప్ 1 అన్న ఒక హోప్ ఉంటుంది. కానీ గ్రూప్ 2 అట్లా కాదు కదా, గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ అట్లా కాదు. ఆబ్వియస్లీ 100కి ఎబో రావాలి. సో నేను గ్రూప్ 2ని టార్గెట్ చేయట్లేను. మెయిన్లీ చాలామంది కోపం వస్తుంది కావచ్చు, అక్క మీరు గ్రూప్ 2 గ్రూప్ 3 చెప్పట్లేరు అని చెప్పేసి. నా మెయిన్ ఉద్దేశం గ్రూప్ 1 అనమాట. నేను అదే చెప్పాను, నాకు గ్రూప్ 1 కొంచెం ఈజీ అనిపిస్తుంది కంపేర్ టు గ్రూప్ 2 అని చెప్పేసి. సో ఇదే అనమాట నేను ద రీజన్ బిహైండ్. చాలామంది అడిగారు కూడా, అక్క మీకు ఎందుకు గ్రూప్ 1కి గ్రూప్ 2కి ఎందుకు ఈ డిఫరెన్స్ చెప్పారు అంటే, గ్రూప్ 1లో ప్రిలిమ్స్లో కానీ అమ్మో అది కూడా ఒకటి అయిపోయినండి, అది తర్వాత చెప్తాను. అసలు తలుచుకుంటుంటే కూడా మెయిన్స్ అని అనగానే తలుచుకుంటుంటేనే ఒక రకమైన వైబ్ వస్తుంది. అట్లనే నేను మిమ్మల్ని భయపెట్టట్లేను. అంటే ఇప్పుడు ఆ ఫేస్ దాటి వచ్చిన కదా, సో ఇప్పుడు అనిపిస్తుంది ప్రిలిమ్స్ అంటే గ్రూప్ 1 ఈజీ అని అనిపిస్తుంది. కానీ ఆ సిచ్యువేషన్లో మెయిన్స్ రాసినప్పుడు మాత్రం తెలుస్తుంది దీని బదులు గ్రూప్ 2 బెటర్ అని అనిపిస్తుంది. నాకు తెలిసి ఆ ఫేస్ని భరించలేని వాళ్ళు మాత్రమే గ్రూప్ 2ని ఎంచుకుంటారు. కానీ నేను ఇష్టపడ్డాను గ్రూప్ 1 మెయిన్స్ నేను ఇష్టపడ్డాను కాబట్టి ఆ పర్టికులర్ ఆ టైంలో కొంచెం భరించలేని పెయిన్, ఆ తలనొప్పి అట్లా అనిపించినప్పటికీ, ఆ ఫేస్ని హెక్టిక్ అనిపించినప్పటికీ ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత చూస్తే గ్రూప్ 1 ఈజీ అని అనిపిస్తుంది. అప్పుడు అట్లనే అనిపిస్తుంది, ఇప్పుడు అట్లనే అనిపిస్తుంది. ఓన్లీ ద మెయిన్ 7 days ఉంటుంది చూడండి, మెయిన్స్ రాసి ఆ 7 days మాత్రం ఫుల్ ఆఫ్ హెక్టిక్ ఉంటుంది అంతే. తర్వాత మళ్ళీ ఆబ్వియస్లీ 7th అంటే మనం తెలంగాణ మూమెంట్ పేపర్ రాసి బయటకు వచ్చిన తర్వాత ఎట్లా తెలుసు, పెద్ద బండరాయి నెత్తిలో మోసి పక్కకు పెడితే ఎంత రిలీఫ్ ఉంటుందో, అసలు ఆ రిలీఫ్ మాత్రం ఆ ఎగ్జామ్ రాసిన వాళ్ళకే తెలుస్తుందండి. కాకపోతే నేనైతే ఇది ఎందుకు గ్రూప్ 1 అనేటువంటి, ఎందుకంటే రాస్తాము, ఇది థియరిటికల్గా రాస్తాము. గ్రూప్ 2 అనేటువంటిది ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ మనం ఖచ్చితంగా బిట్ ఖచ్చితంగా మనం కరెక్ట్ అవ్వాల్సిందే. కానీ ఇక్కడ గ్రూప్ 1కి అట్లా కాదు, కొంచెం ఇంగ్లీష్ నేర్చుకొని పోతాం, కొంచెం యాప్టిట్యూడ్ నేర్చుకొని పోతాం, కొంచెం రీజనింగ్ నేర్చుకొని పోతాము, కొన్ని కరెంట్ అఫైర్స్ నేర్చుకొని పోతాము. మనకి ఎట్లా పాలిటీ షార్ట్ నోట్స్ ఉంది, ఇంకా హిస్టరీ, జాగ్రఫీలో కానీ ఇంకా ఎకానమీలో కానీ మనం బడ్జెట్ చూస్తాము, సర్వే చూస్తాము. సో ఇవన్నీ మనల్ని కొంచెమన్నా మనకు పాజిటివ్నెస్ ఇచ్చి మనల్ని ప్రిలిమ్స్ కొంచెం నిలబెడతాయి అనమాట. సో ఇది ఇందుకు నేను గ్రూప్ 1 అనేటువంటిది ఎంచుకున్నది. వన్స్ ప్రిలిమ్స్ పాస్ అయిన తర్వాత యూ హ్యావ్ ఛాన్సెస్ మెయిన్స్ క్లియర్ చేయడానికి. ఎందుకంటే కంటెంట్ తెచ్చుకోవాలి, అది కొంచెం హెక్టికే. కానీ నేను చెప్తాను కమింగ్ డేస్లో కంటెంట్ ఎట్లా తెచ్చుకోవాలి, అసలు ఈచ్ అండ్ ఎవ్రీ పేపర్కి సపరేట్గా అసలు నోట్స్ ఎట్లా రాసుకోవాలి, అసలు నోట్స్ ప్రిలిమ్స్ పాస్ అయిన తర్వాత రాసుకోవాలా, ముందు రాసుకోవాలా, ఇంకేదైనా అప్రోచెస్ ఉన్నాయని తెలుసుకుందాం. కానీ ఇప్పుడు మన మ్యాటర్ అది కాదు. యాప్ గురించి చెప్పాను కదా, అది మన వల్ల కాదు, అది ఎక్కువ బడ్జెట్ పెట్టినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రస్ట్ ఉండాలి. డబ్బులు నేను పెట్టినా కూడా ట్రస్ట్ ఉండాలి. ఒకవేళ పోతే మాత్రం నేను భరించలేనమాట. సో అప్పుడు తీసుకొని వాళ్ళ యాప్ తీసుకొని డౌన్లోడ్ చేసుకొని మనీ పే చేసి ఒకవేళ నేను అది కనుక కంప్లీట్ చేయలేకపోతే, ఎందుకంటే ఖచ్చితంగా ఈ ఫిబ్రవరిలోనే జరుగుతాయి మనకు రిజల్ట్స్ అనేటువంటిది, ఈ 1 month టైంలోనే నేను యాప్ రన్ చేసుకోవాలి, అన్ని సబ్జెక్ట్స్ పెట్టాలి అంటే టూ మచ్ టైం టేకింగ్ అనమాట. సో అదే అట్లా ఆలోచించి నేనేమనుకున్నానంటే యాప్ రన్నింగ్ అనేటువంటిది కంటిన్యూస్గా చేస్తూ ఉండాలి. అదే యూట్యూబ్ అనేటువంటి ఇట్స్ అవర్ చాయిస్, మనం చేయొచ్చు చేయకపోవచ్చు. అంటే జాయిన్ అయిన వాళ్ళకి ఏంటంటే నేను వీడియోస్ అనేటువంటి నోట్తో చెప్పి చేస్తే టైం టేకింగ్ అవుతుంది. మీకు ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు, యూ హ్యావ్ ఆల్రెడీ, మీ అందరికీ తెలుసు, మీరు అందరూ చదువుతూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నారు. కాబట్టి నేను ఇట్లా అనుకుంటున్నాను. నేను చెప్పాను కదా ఒక టాపిక్, ఇప్పుడు తెలంగాణ హిస్టరీ కనుక తీసుకుంటే శాతవాహనాస్ గురించి చెప్పినప్పుడు శాతవాహనాస్ ఎంత టాపిక్ ఉందో అంత టాపిక్ నేను మీకు ఆ పేజ్ చూపిస్తా, పిన్ పాయింట్ చేస్తా, అంటే పెన్ పాయింట్ చేసుకుంటా చూపిస్తూ ఉంటాను. వాయిస్ అనేటువంటిది రాదు. సో దట్ మీరు పాస్ చేసుకొని ఆ నోట్స్ ఎట్లా ఉందో అట్లా రాసుకోండి. సో మీకు యూజ్ అవుతుంది. ఓకే, చూద్దాం మీరు ఏమంటారు. ఇండియన్ హిస్టరీ ఒకటే, కానీ తెలంగాణ హిస్టరీ ప్లస్ జాగ్రఫీ, తెలంగాణ హిస్టరీ జాగ్రఫీ ప్యారలల్గా నడుస్తూ ఉంటాయి. లేదు ఇండియన్ హిస్టరీ. సో ఈ రెండిట్లలో దేనికి ఓట్స్ ఎక్కువ పడతాయో చూద్దాం. దాన్ని మనం ఇంకా డిలే చేయొద్దు, మనం ఇంకా స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి, ఎందుకంటే చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి.
సో చూద్దాం దేనికి ఓటేస్తారో. ఇండియన్ హిస్టరీయా, తెలంగాణ హిస్టరీ ప్లస్ జాగ్రఫీ కావాలా, లేదు ఇండియన్ హిస్టరీ కావాలా? సో ఇది చెప్పండి. నేను మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఓకే బాయ్. వీడియోలో ఎంత ఎక్కువైపోయింది. బాయ్ అండి.